కానీ యాభై చేసుకుని ఉన్నది ఎందుకుంటారు పనులు తీసుకుంటే ఇవే నవ్వుతారు ఈశ్వర ఈశ్వర అనుకుంటే నవ్వుతా ఉండాలి సినిమాల పాట పడినారు కదా నవ్వుతూ బతకాలి కదా తమ్ముడు అంటే సరే మాట వస్తుంది నవ్వుతూనే బతకాలి. అందున ఈ రోజు ఇంత పవిత్రమైన రోజు ఏకాదశి నెలకు 2 లెక్కన 24 వస్తాయి. 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశులకు లేని స్పెషాలిటీ ఈ వైకుంఠ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఎన్ని పేర్లు ఉన్న ఏకాదశి పుస్తకే. ఈ ఏకాదశికి ఈ స్పెషాలిటీ రావడానికి వెనకల సృష్టి ఆరంభ రహస్యం ఉంది. పరమాత్ముడు ఇంతవరకు ఎన్నోసార్లు సృష్టి చేసినాడు. చేసిన సృష్టిని మళ్ళా తనలోకి తీసుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ సృష్టిని మళ్ళీ బయటికి తీసుకొని వస్తాడు. అట్లా తీసుకొని వస్తున్న అనేక సందర్భాల్లో ఒక సందర్భంలో ఆయన వటవర్తన స్థాయిగా ఉన్నప్పుడు కరార విందేన పదార విందం ముఖార విందేన వినివేశనం వటస్య పటస్య కుటేశనం బాలాముకుతం మనసాత్మరామిగా ఉండి నేను మళ్ళీ సృష్టి చేయాలా అనుకుని శ్రీమన్నారాయణుడిగా మారి బ్రహ్మను పుట్టించాడు. కూడా సృష్టి చేయగా అన్నాడు. బ్రహ్మ అలల శబ్దంలో సరిగ్గా ఇల్ల అర్థం కాదని చెప్పి ఆయనకు 4 వేదాలు సృష్టి చేసే విధానమైన వేదాలు చెప్పినాడు. ఆయన ఏంటో చెప్పినాడే అని బ్రహ్మ ఆలోచించుకుంటూ ఉండాడు. అంత లోపల శ్రీ మహావిష్ణువు చెవులో నుంచి మధుకైటములు అనే 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళకి ఎక్కడ చూసినా ఎవరూ కనపడలేదు. ఈ తపస్సు చేసుకుంటున్న బ్రహ్మ ఒక్కడు కనపడినాడు. ఆయన దగ్గర పోయి ఆయన దగ్గర ఉన్న 4 వేదాలు సంతలో పెట్టుకొని వాళ్ళు పారిపోను మొదలుపెట్టి శ్రీమన్నారాయణుడేమో మమ్మల్ని పోయింది. అట్లానా నేను వాళ్ళ కథ చూస్తాను. విష్ణుమూర్తి వాళ్ళిద్దరు వెనక పరిగెత్తున్నారు. కొంచెం దూరం పోయినాక వాళ్ళు ఎదురు పడినారు. ఒరే ఏందా మీరు యా నుంచి వచ్చింది? నేను బ్రహ్మ కోసం అని వేదాలు ఇస్తే బ్రహ్మ దగ్గర ఉండేది దొంగతనం చేసినారు. ఇది తప్పు కదా. ఏదైనా వరం ఇస్తాను రా అన్నాడు. నువ్వేంటి మాకు కోరి వరం ఇచ్చేది? మేమే నీకు వరం ఇస్తామన్నాడు. మనిషిలో ఉన్న గర్వం. ఆ మాట అనగానే కృష్ణదేవుడు చలాకిగా నాకు వరం తప్పేది ప్రాణాలు దక్కించుకోవాలి. ప్రాణాలు ఇస్తాంలే కానీ ఊరికే సత్యేందుకు మాకు యుద్ధం చేస్తాము తప్పు మమ్మల్ని. ఎక్కడ తప్పాలా? ఇక్కడ ఎక్కడ చూసినా నీళ్ళే ఉండాలి. నీళ్లు లేని చోట మమ్మల్ని చంపు అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి తన తొడలను విశాలంగా పెంచినాడు. ఇప్పుడు నీళ్లు లేవుగా ఇక్కడికి రండి అన్నాడు. ఇంకా ఏమీ చేయలేక ఆయన తొడల మీద వాళ్ళ తలకాయలు పెట్టి 2 తలకాయలు నక్కినాడు. వాళ్ళ తలకాయల్లో నుంచి వచ్చిన కొవ్వు మేఘ శ్రీమన్నారాయణ రూపాలు వచ్చినాయి. ఎంత బుద్ధి లేని కోరిక కోరుకున్నాము. ఈసారి ఒక మంచి వరం కోరుకోవాలా అనుకున్నాం. మళ్ళా శ్రీమన్నారాయణుడు ప్రార్థిస్తే ఆయన మళ్ళీ వచ్చాడు. అయ్యా పొగుడుతో మేము ఈ పని చేసినాము అన్నారు. ఇక్కడ అది కథగా ఉన్నా దాంట్లో మధుడు కైటగుడు అనే రాక్షసుల పేరులోనే మనకు అర్థం ఉంది. ఆ శ్రీమన్నారాయణుడు ఎవరో కాదు, మనమే. మనలో ఉన్న మధుడు అంటే మదం. ఈ మదం మనకు 4 రకాలుగా వస్తుంది. బాగా చదువుకున్నాక చదువు బలం, ఆ బలంతో మదం ఎక్కుతాం. నా అంత చదువుకున్న లేవుడు. బాగా డబ్బులు సంపాదించినాడు అనుకో ధన బలం. ధనం బాగా వచ్చినాక ధన బలంతో మదం ఎక్కుతుంది. లేదా భుజ బలం దండిగా ఉంది, భుజ బలంతో కూడా ఇదే గర్వం వస్తుంది. నేను అనే అహంకారం ఉన్నప్పుడు కూడా వానికి మదం ఎక్కుతుంది. అది అక్కడ మధువు. మన వేదాలలో చెప్పిన కథలలో సూక్ష్మ రహస్యాలు ఉంటాయి. బయటికి రాక్షసుడు పుట్టినాడు చంపినాడు ఏమంటే కాదు. అలా పేర్ల ఎన్నికలు కూడా అది ఉంటుంది. కైటకుడు అంటే క్రూరత్వం. తనకు కాని ధర్మాన్ని చేయడం, హింస చేయడం.
అని మాకు ఒక్క వరం ఇయ్యి అన్నాడు. ఇప్పుడు వస్తాను, ఏం కావాలి నీకు అన్నాడు. మమ్మల్ని ఏ ద్వారంలో నుంచి నువ్వు లోపలికి